మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా వందనములు. మరి ఈ యొక్క దినమున కొన్ని దేవుని మాటలు చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మీ అందరూ మీ యొక్క ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకొని నా యొక్క మాటలు చెవులారా వినుమని మనవి చేస్తూ ఉన్నా. మరి మనం చాలానే చూస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ దోర్కా గాస్పల్ టీమ్ కానీ, ఆన్సర్ బి మినిస్ట్రీస్ చిల్డ్రన్ మినిస్ట్రీ కానీ, చర్చ్ మినిస్ట్రీ కానీ చూస్తూ మరి దేవుని మూలంగా మీరు ఎన్నో మేలులు, దేవుని గురించి మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకొని ఉన్నారని మేము గట్టిగా నమ్ముచున్నాము. మరి దోర్కా ఛానల్లో కూడా లైవ్ పెట్టాలని చెప్పి ఆశపడుచు ఉన్నాము. మరి ఆ లైవ్ ఎప్పుడు పెడతాము అనేటువంటిది ఒకసారి మేము ఇంటిమేషన్ ఇస్తాము. మరి చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే సండే స్కూల్ మినిస్ట్రీస్ యొక్క ఛానల్లో ఆల్రెడీ లైవ్ స్టార్ట్ చేశాము. లైవ్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇంటిమేషన్ కూడా ఇవ్వటం జరిగింది. సో చాలామంది ఆసక్తి కలిగి మరి పోయిన ఆదివారం లైవ్లో 1.5K మెంబర్స్ లైవ్లో పాల్గొన్నారు. దానికి చాలా 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 సంతోషం. మీరు ఇంతటువంటి ఆసక్తి, దేవుని ఎడలు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. సో ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అయితే మానవుడిలో ఉండేటువంటి సహజ గుణం, రొటీన్ గుణం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఓకే, ఈ యొక్క వాక్యాంశంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినం